విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం. ఎయిర్ ఇండియా 171 విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్లోనే ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఆకాశంలో రివ్వున ఎగరాల్సిన ఫ్లైట్ రన్వే నుంచి పైకి ఎగరగానే కిందకి చూస్తూ కుప్పకూలిపోయింది. అది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనావాసాలపై. ఫ్లైట్లో ఉన్న ఏ ఒక్కరూ బతకలేదు. మొత్తం 242 మంది చనిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది? ఏం జరిగింది? కుట్రకోణం ఉందా? టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతి అంశాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించుకుని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కదా ఏటీసీ నుంచి అనుమతి వస్తుంది. అలాంటిది గాల్లోకి ఎగిరిన 2 నిమిషాల లోపే అది కుప్పకూలిపోయే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఏం ప్రాబ్లం వచ్చింది అన్నదే ఇక్కడ మిస్టరీగా మారింది. సరిగ్గా 1:38 ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లండన్ గాట్విక్కి బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అయిన 2 minutes లోపే అది ఇలా కుప్పకూలిపోయింది. అంటే మధ్యాహ్నం 1:39:40 ఆ టైంలోనే ఈ ప్రమాదం జరిగిందని దీన్ని బట్టి మనం లెక్కేసుకుంటే అర్థమవుతోంది. విమానం రన్వే 23 నుంచి స్టార్ట్ అయిన వెంటనే విమానాశ్రయ సరిహద్దు వెలుపల ఉన్న మేఘానీనగర్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై పడిపోయింది. విమానం అక్కడ కూలగానే వెంటనే భారీ విస్ఫోటనం సంభవించింది. ఎందుకంటే లోపల ఉన్న ఆ ఫ్యూయల్ వెంటనే మండింది. ఆ ఇంపాక్ట్కి, ఆ మంటల ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీగా పొగ కమ్మేసింది. సో కాసేపు అసలు అక్కడ ఏం పడింది, ఎందువల్ల పడింది, ఏం జరిగింది అన్నది అంచనా వేసుకోవడానికి కూడా కాస్త టైం పట్టింది. కానీ మనకి ఒక విజువల్, ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఆ విజువల్లో చాలా క్లియర్గా విమానం కూలిపోవడం కనిపించింది. కాబట్టి జరిగింది ఒక విమాన ప్రమాదం అన్నది అర్థమైంది. సో ప్రాథమిక నివేదికల ప్రకారం విమానం గరిష్టంగా 625 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత అంతకంటే పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆ తర్వాత నిమిషానికి 1 minute తిరిగే లోపే పట్టు కోల్పోయింది. ఆ పైలట్ విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే అది వేగంగా కిందకి దిగడం స్టార్ట్ అయింది. దాదాపు 475 అడుగుల దగ్గరికి వచ్చేసింది. ఫాస్ట్గా కిందకి దిగడం ప్రారంభించింది. దీంతో అతను వీలైనంతగా దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ విమానం కూలిపోకుండా ఉండడానికి, ఒకవేళ కూలాల్సిన పరిస్థితే ఉంటే, దాన్ని తప్పించలేని సిచ్యువేషనే ఉంటే దాన్ని వీలైనంతగా తక్కువ ఇంపాక్ట్తో కూలేలాగా చేయడానికి అతను మ్యాక్సిమం ప్రయత్నించాడు అన్నది ఆ దృశ్యాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా కూడా చాలా వరకు మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో అధికారికంగా ఇంతవరకు అయితే నిర్ధారణ కాలేదు. అయితే విమానం టేక్ ఆఫ్ టైంలో చెట్టుని ఢీకొన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది కూడా కరెక్టా కాదా అన్నది మనకి అధికారులు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA నివేదిక ప్రకారం విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCకి ఒక మేడే కాల్ వచ్చింది. ఆ వెంటనే ATCతో సంబంధాలు విమానానికి తెగిపోయాయి. ఎందుకంటే ఎప్పుడైనా మేడే కాల్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా వీళ్ళు రియాక్ట్ అవుతారు. అంత అలర్ట్గా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా కూడా. మేడే కాల్ అన్నది మామూలు కాల్ కాదు, చిన్న చితక ప్రాబ్లం వస్తే చేసే కాల్ కాదు. ఏదన్నా తమ కంట్రోల్ నుంచి పూర్తిగా తప్పిపోతోంది, ఏదైనా జరగచ్చు అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే విమానం నుంచి మేడే కాల్ వస్తుంది ATCకి. అలాంటి కాలే విమానం నుంచి వచ్చింది. కానీ వీళ్ళు రియాక్ట్ అవుదాము, అసలు ఏం జరిగింది సమస్య అడుగుదామని ప్రయత్నించే లోపే అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమీ కనుక్కోలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఇమ్మీడియట్గా యాక్ట్ చేయాలి అని వీళ్ళంతా అలర్ట్ అయ్యే లోపే ప్రమాదం జరిగిపోయింది. మేడే కాల్ అంటే విమానంలో సాంకేతిక సమస్య లేదా ఇతర అత్యవసరమైన సిచ్యువేషన్ ఏదన్నా ఏర్పడినప్పుడు, లేదా వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోతే ఇక విమానం దానంతటా అదే అటు ఇటు వెళ్ళిపోతోంది. ఎంత కంట్రోల్ చేసినా దాన్ని మాన్యూవరింగ్ చేయలేకపోతున్నాం అనే పరిస్థితి వచ్చినా, ఫ్యూయల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఫ్లైట్లో అది సాధారణంగా క్యాబిన్ క్రూనే హ్యాండిల్ చేస్తారు, మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా. కానీ అవి కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మేడే కాల్ వస్తుంది ఫ్లైట్ నుంచి. అలాంటి కాలే ఇవాళ కూడా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు దానికి రెస్పాండ్ అవుదామని ATC ప్రయత్నిస్తే ఆ రెస్పాండ్ అయ్యే పరిస్థితి అక్కడ లేదు, కనెక్షన్ కట్ అవ్వడం వల్ల. ఎక్కడ